మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వల్లే తాను రాజకీయాల్లో ఎదిగానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి సమయంలో ఎమర్జెన్సీ తనను తీవ్ర కలవరానికి గురి చేశాయన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తన రాజకీయ అనుభవాన్ని యువతతో పంచుకోవడానికి ప్రజలకు మధ్యకు వస్తున్నానని అన్నారు. సంపద శాశ్వతం కాదని మరణానంతరం కూడా మనిషి చేసే సేవా కార్యక్రమం గుర్తుంటాయన్నారు. ఎన్టీఆర్ పిలుపు తాను రాజకీయాలకు వచ్చానని, దేశానికి వచ్చే వన్నె తెచ్చే వ్యక్తిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గెలిచారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక బీద విద్యార్థులకు చదువుకునే మెడిసిన్, ఇంజనీరింగ్ ఆర్థిక సాయం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా నగదు అందజేశారు. అందువల్ల ఒక రకంగా నేను రాజకీయాల్లో పైకి రావడానికి ఇందిరాగాంధీ గారు కారణం, వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. లేకపోతే పెద్ద పెద్ద వకీళ్ళలాగా నేను కూడా ఒక వకీలు, చిన్న వకీలు, పెద్ద వకీలు అయ్యి పైకి ఉండేవాడిని. డిపార్ట్మెంట్ వాళ్ళు సుఖంగా ఉండాలని కాదు, అందరూ సుఖంగా ఉండాలి అని దాని అర్థం. అదేవిధంగా వసుదైక కుటుంబకం, ప్రపంచం అంతా ఒకటే అనే భావం చెప్పేది ఏకైక ధర్మం హిందూ ధర్మం, భారతీయ ధర్మం. ప్రపంచం అంతా ఒకటే, వసుదైక కుటుంబకం. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఇతరులతో పంచుకో, నువ్వు ముందు ఆదాయం పెంచుకో, ఇతరులతో పంచుకో. పెంచకుండా పంచి మాత్రం మిగులుతుంది. అందుకని పెంచాలి తప్పనిసరిగా. వ్యవసాయం చేసైనా పెంచాలా, వ్యాపారం చేసైనా పెంచాలా, ఉద్యోగం చేసైనా పెంచాలా, ఏదైనా చెయ్యి. కానీ దాన్ని మంచిగా సంపాదించిన దాన్ని ఇతరులతో కాస్త పంచుకోవాలని మనందరం ఈనాటి తరం అంతా కూడా గమనించాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాను. భగవద్గీతలో తన బిడ్డలకే కాకుండా మన బిడ్డలకు కూడా ఆహ్వానిస్తుంది కదా, ఎంత ఉత్కృష్టమైన పని చేస్తున్నాం. అందుకని గోమాత, భూమాతతో పాటు గోమాతను కూడా మనం అంటాం. దాంతో పాటు చెట్టు పంటలు ఇస్తుంది కదా, చెట్టు తన పండు తాను తిందు, పండ్లు మన కోసం ఇస్తుంది. అందుకని చెట్టుని, ప్రకృతిని మనం గమనించాలి. ప్రకృతి పరిరక్షణ జీవితం ఎలా ఉంటుందో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వస్తున్నట్టు ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తున్నాం. అకాల వర్షాలు, వరదలు, ఎండలు, భయంకరమైన ఎండలు. 35 ఏళ్ళు లేనంత ఎండలు ఉన్నాయి. మిగతా వాటికన్నా ఎండ తక్కువ ఉంటుందని హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్లో కూడా భయంకరంగా ఉన్నాయి.